శ్రీ 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 చిన్నజీయ స్వామి మా ఆచార్యులు 1993-94 బ్యాచ్లో భారతీయ తత్వశాస్త్ర కళాశాలలో చదువుకున్నాను. నా ప్రేరణ మేము విజయనగరంలో ఉంటున్నాం. ఈరోజు మీ అందరినీ చూడడం కూడా మా అదృష్టం. ఎందుకు ఇలా అంటున్నానంటే మా ఊరి దగ్గర సాలూరు అనే ఒక ఊరు. అక్కడికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్స్ వేదాలని చింపి కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఏమొస్తుంది నష్టం ఇలా చేస్తే అని చాలామంది చాలా ప్రశ్నలు వేసి దేవుడు లేడు, ఉంటే ఎందుకు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, చాలా లేనిపోని మాటలు ఉంటే గుండెల్లో ఒక బాధ. ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి స్కూల్ ఒకటి పెట్టి చాలామందిని తీసుకొచ్చి అన్నీ నేర్పించి ఊరికొక్కళ్ళని పంపించి వేదం ఇంత గొప్పది, శాస్త్రం ఇంత గొప్పది అని చెప్పగలిగే వాళ్ళని తయారు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన కిషోర స్వామి ఉన్నారు, వారిని తయారు చేశారంటే ఎంతోమందికి కొన్ని వేల మందికి చెప్తున్నారు కదా. అలాంటి మీలాంటి వాళ్ళు ఇప్పుడు తయారయ్యారు అనుకోండి, కొండ మీదకి వెళ్ళి ఒక్క క్రిస్టియన్ ఉంటే, ఒక మామూలు మనిషి ఉంటే కొండ మీదకి వాళ్ళు మేకలు కాసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు స్వస్థత చేకూరుతుంది, నీకు భగవంతుడు ఉన్నాడు, నీకేం పర్లేదని, మా ప్రభు ఇలా చేస్తారు అలా చేస్తారని చెప్తారు. కానీ ఏదో కొంత నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకుని భారతీయ సంస్కృతి నేర్చుకున్న వాళ్ళందరూ ఒక వేదిక వేయాలి, మైక్ పెట్టాలి, శాలువా కప్పాలి, సంభావన ఇవ్వాలి, అప్పుడే ఏదైనా మనం చెప్తాము ఒక ఆలోచన ఉంటుంది మన దాంట్లో ఉన్న వాళ్ళకి. ఈరోజు భారతదేశం ఇంతగా పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే నా చిన్ని బడ్జెట్ శ్రీరామ రక్ష అనుకుంటూ ఎవరిది వాళ్ళు చూసుకోవడమే. కిషోర స్వామిని దర్శనం చేసుకోవడం ఈరోజు మా అదృష్టం. ఇలాంటి వాళ్ళు ఎక్కడా ఉండరు. మాకు తెలిసి అయితే ఇంట్లో ఉన్న డబ్బుని ఖర్చు పెట్టి ఇంట్లోదంతా తీసి సంప్రదాయం కోసం ఒక పీఠాన్ని పెట్టుకుని ఇంతమందిని తయారు చేస్తున్నారంటే ఇది స్వామివారి అనుగ్రహంతో ఒక్కొక్క బ్యాచ్లో 1000 మంది వెళ్ళాలి, 1,00,000 మందికి పెట్టగలిగే శక్తి అమ్మవారి అనుగ్రహం వారికి ఇవ్వాలి. ఇంకా అటు ఆధ్యాత్మికంగా సంపదపరంగా కూడా స్వామివారి వారిని అనుగ్రహించాలి. ఒక ఉపన్యాసం చెప్పారంటే ఏదో కేవలం దేవుడి గురించి చెప్పడం కాదు. మేము విజయనగరంలో విన్నాం, ఆధ్యాత్మిక విషయాన్ని చెప్తూ లౌకికంగా అందరినీ ఎలా మనం ఆకర్షించాలి మాట్లాడుతూ. ఆ రోజు న్యూస్ పేపర్లో ఉన్నది న్యూస్ పేపర్లో తీసి చదివి చెప్తుండేవారు. మామిడి తోరణం ఎందుకు కట్టాలి, అందరం చెప్తాను కట్టాలని, ఎందుకు ఎడమ పక్క ఎందుకు వేసుకున్నావు బాబు అని ఎవరైనా అడిగారు అనుకోండి మిమ్మల్ని, ఏమో మా గురువుగారు వేసుకున్నారు, కుడి పక్క ఎందుకు వేసుకోవట్లేదు అంటే ఏమో, బొట్టు కొంతమంది ఇలా పెట్టుకుంటారు కదా, నువ్వు ఎందుకు కింద వరకు పెట్టుకున్నావు అంటే ఏమో. ప్రతి దానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఎందుకు మన చుట్టాల్లో కొంతమంది ఉన్నవాళ్ళే 108 సార్లు చదివితే ఫలితం వస్తుందట. 108 ఎందుకు చదవాలి, ఇంత మంత్రం చదివితే వస్తుందని, కుడిపక్కే వేసుకోవాలని, ఇవన్నీ పూర్వం ఎందుకో పని లేకుండా ఉండేవి చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని పనుల మీద ఎలా అవుతాయి, వాళ్ళు చెప్పడం వీళ్ళు చేయడం అని అంటుంటే అయ్యో సంప్రదాయం గురించి వివరంగా చెప్పేవాళ్ళు ఎవరు లేకపోతున్నారే అని బాధ. మీరు నేర్చుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న విషయాలకి కూడా చెప్పాలి. మొన్న గర్భకోశ వ్యాధులని ఆవిడ గురించి మీరు చెప్పారు కదా, గాజులు ఎందుకు వేసుకోవాలో అందులో ఉందండి. ఆక్యుప్రెషర్ చేసేటప్పుడు ఇక్కడ ఉండే ఈ నరాలు ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి గట్టిగా ఒత్తుకుంటే గర్భకోశ వ్యాధులన్నీ పోతాయి. అందుకనే ఆడవాళ్ళకి గాజులు చెప్పారు. శ్రీమంతం అని ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారంటే చేసే పనప్పుడు ఇలా తగులుతూ ఉంటాయి, తగిలినప్పుడు ఇక్కడ ఇది బాగుంటుంది అని గాజు తప్పనిసరిగా ఆడపిల్ల అయి ఉంటే గాజు వేసుకోవాలి. మీరు మొహమాట పడకూడదు. వెళ్ళేటప్పుడు మీరు నేర్చుకొని చెప్పినప్పుడు ఎవరైనా అమ్మాయిలు గాజులు వేసుకోలేదు అనుకోండి, మీరు గాజు వేసుకోండి, వాళ్ళు వేసుకున్నారా లేదా అనేది తర్వాత విషయం. ఇంత చిన్న విషయాలను కూడా మనం నేర్చుకొని లోపల ఒకటి ఆరాటం బాగా ఉండాలి. ఎంతమంది లెక్చరర్ లేరు, ఎంతమంది ప్రొఫెసర్ లేరు, ఎంతమంది డబ్బులు అనుకోవాలనుకోవట్లేదు. డబ్బు సంపాదించుకున్న వాళ్ళందరూ డబ్బుతోనే బతుకుతున్నారా? కొన్ని వేల కోట్లు సంపాదించవచ్చు, 6 అడుగులు జాగా లేకుండా విమానాలు వెళ్ళి ముక్కలైపోవచ్చు. వాడు ఏమైనా తిన్నాడా? సంపాదించిందంతా తినేసాడా? ఏం చేయలేకపోయాడే? అంటే డబ్బు ఒక్కటే నాకు కావాల్సింది. మనల్ని పుట్టించిన భగవంతుడు, మనల్ని అనుగ్రహించిన ఆచార్యుడు, మనకి ఎంత సంపదని సంప్రదాయాన్ని ఇచ్చిన మన పెద్దలు, రామానుజుల వారి వంటి మహానుభావులు, వారి కోసం మన ఒక్క బతుకు మనం బ్రతకగలగాలి అని ప్రతి క్షణం ఎప్పుడైతే చేయాలి అనుకుంటామో అప్పుడు మాత్రమే మనం సంప్రదాయాన్ని రక్షించగలం.
దానికోసం వారి పడే తపన ఎంతో. వారితో పాటుగా వారు ఉద్యోగాలు వదిలేసి వచ్చారంటే మిమ్మల్ని దర్శించుకోవడం కూడా ఈరోజు మా అదృష్టం ఉంది. ఎవ్వరూ సంప్రదాయం గురించి ఉద్యోగాలు వదిలేసి ఉండిపోతారు అందరూ. కారులో వెళ్ళిన వాడు గొప్ప కాదు, అంత స్పీడ్గా మనసు సంప్రదాయం వైపు పరిగెట్టిన వాడు గొప్ప. కారు ఉందంటే గొప్పే ఉందండి. అది ఏ కారు అయినా ఒక్కలాగానే అవుతుంది. ఏ బ్రాండ్ అయితే ఉంది, ఏ పేరున్నదైతే ఉంది. నా దగ్గర తయారైన నా పిల్లలు సంప్రదాయం కోసం ఇంతలా ఉన్నారని ఏనాడైతే గురువు గారు మీ గురించి అనుకుంటారో అప్పుడు మీరు నిజమైనటువంటి సేవ చేసుకుని అవుతారు. ఏ ఒక్క క్షణం ఇక్కడ ఉన్నప్పుడు వృధా చేసుకోకూడదు. మెడిసిన్ చదివేవాళ్ళు ఆ 4 ఏళ్ళు ఎంత బాగా వాళ్ళు ఉన్నదంతా చదవగలిగితే అప్పుడే వాళ్ళు మంచిగా ఆపరేషన్ చేయగలుగుతారు. అవునా కదా? అంతేకాని ఏదో చదివేయాలి, ఏదో డాక్టర్ అయ్యాలి, డబ్బు కోసం డాక్టర్ అవ్వకూడదు. అవతల వాడి ప్రాణాన్ని ఎంత కష్టమైనదనేటికి రక్షించగలిగితేనే వాడు నిజమైన డాక్టర్. మంచి పేరు. ఇక్కడున్న గుండె మద్రాసులో ఉన్న గుండెని తీసుకొచ్చి బెంగళూరులో ఉన్న గుండె అమరిస్తే, మనిషికి అమరిస్తే ఆహా ఎంత మంచి డాక్టర్ అంటే ఒక ప్రాణాన్ని కాపాడారు అంటారు. మిగతా వాళ్ళందరికీ అలాంటి పేరు వచ్చిందా? అలా ఈ పీఠంలో మీరు చదువుకున్నారంటే మీ మనసు కూడా ఎప్పుడూ అంత బాగా అయితేనే సంప్రదాయం గురించి రామానుజ సహస్రాబ్దిలో ఆ సంవత్సరం నేను చదువుకున్నాను అనిపించుకునేందుకు మీరు. అవునా కదా? ఇప్పుడు ఈ రామానుజ సహస్రాబ్దిలో ఆ సంవత్సరం ఈ పీఠంలో ఎవరు చదువుకున్నారు అంటే మీ పేర్లు ఉంటాయి తప్ప మిగతా వాళ్ళ పేర్లు ఉండవు. రామానుజుల వారు ఏం చేశారు లోకం కోసం, ఒకటి సంప్రదాయం కోసం వారు ఎంత చేశారో సమాజం కోసం రామానుజుల వారు అంత చేశారు. ఎన్ని కష్టాలు పడ్డారో. ఆయన కష్టాన్ని కష్టం అనుకోలేదు. కులమతాల తేడా లేకుండా అందరికీ కూడా తత్వాన్ని తెలియజేశారు. కష్టపడేవాళ్ళు, నీళ్లు లేక బాధపడే వాళ్ళకి మోతీ తలాబ్ లాంటి మంచి కెనాల్స్ నిర్మించారు. 1, 2 కాదండి, ఇలాంటివి చేసిన రామానుజుల గురించి చెప్పడానికి మనుషులేరి. ఎక్కడికి మనం వెళ్ళినా రామానుజ ఈ 4 అక్షరాలే మనకి. మీరు చెబితే నెంబర్ విజయనగరంలో 40 రోజులు మాట పడిపోయిన ఒక ఆవిడికి రామానుజ నామం చెప్పిస్తే మళ్ళీ తిరిగి మాట వచ్చింది ఆవిడికి. రామానుజుల వారిలో అంత పవర్ ఉంది. ఆదిశేషుడి అవతారమైన రామానుజుల గురించి వివేకానంద 150వ జయంతిని వాడవాడలా జరుపుకున్నారే. 1000 ఏళ్ల పండుగని మనం ఇంకా ఎంత బాగా జరపాలి. మీరు ఇక్కడ చదువుకున్న దాన్ని వారం రోజులు చదువుకున్నారంటే మీరు నేర్చుకున్నది పక్క అబ్బాయికి చెప్పండి, ఆ అబ్బాయి నేర్చుకున్నది ఇంకొకరికి చెప్తారు. ఒకరితో ఒకళ్ళు మాట్లాడుతుంటే వేదన పెరుగుతుంది. ఇప్పుడు నాకు 86 ఏళ్ల మామగారు, 78 ఏళ్ల అత్తగారు. ఇంట్లో కాలు తీసి కాలు పెట్టలేరు. వాడి పని వాడు మాత్రమే చేసుకోగలరు. కానీ నా ఆరాటం ఎలా ఉంటుందంటే ఉదయం లేచిన దగ్గర నుంచి భగవంతుడి గురించి ఎప్పుడు చెప్దామని ఏ గ్రామం వెళ్ళి చెప్పాలా, చెప్పకపోతే బాగా. మనకు ఎలాంటి కష్టం వచ్చినా కష్టాన్ని చూస్తూ ఊరుకోడు దేవుడు. అలా అయితే ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి రామాయణం, భారతం, భాగవతం, వేదాలు బ్రతికుండేవా? వాటిలో ఎంత శక్తి ఉందో అది మనం తెలుసుకొని ప్రతి ఒక్క విషయం చాలా బాగా చెప్పాలి. బంగారం మంచిదే, బంగారు ఆభరణం గొప్పదే. బంగారు ఆభరణాన్ని ఎక్కడెక్కడ చిన్న ముక్కలు తీయాలో, ఎక్కడ రచన చేయాలో తీసి ఎంత బాగా తయారు చేస్తే అంత గొప్ప ఆభరణం అనుకుంటారు. ఎక్కడెక్కడ వజ్రం పెట్టాలో అక్కడ, ఎక్కడ నవరత్నాలు పెట్టాలో అక్కడ అలా పెడితే బాగుంటుందా? లేకపోతే 2 ముత్యాలు ఒక దగ్గర, 3 రత్నాలు ఒక దగ్గర, ఇంకో 4 పగడాలు ఒక దగ్గర, అక్కడ ఒకటి మంచిగా లేకుండా, అందంగా లేకుండా ఉంటుంది బాగుంటుందా? ఒక దగ్గర ఇంత దిమ్మ, ఇంకొక దగ్గర ఇంత చిన్నది, అలా చేసిన గొలుసు అందంగా ఉంటుందా? నైపుణ్యంతో చేసినది అందంగా ఉంటుందా? సంవత్సరం చదవడం గొప్ప కాదు, సంవత్సరాల్లో ఏ ఒక్క క్షణం వేస్ట్ చేసుకోకుండా ఏం తిన్నామో మర్చిపోయారు. పూర్వం వేదం చదువుకున్న వాళ్ళు ఏం తాగేమో మర్చిపోయారు. గురువు గారు ఎన్ని కఠినమైన పరీక్షలు పెట్టినా ఇవన్నీ కూడా నేను బాగుపడడానికే అని అనుకున్నారు. కాబట్టే వారు ఈ రోజు వరకు వాళ్ళ పేర్లు మిగిలే. ఒక శ్లోకం 20 సార్లు చదవమనేవారు స్వామివారు. ఆ శ్లోకం 20 సార్లు చదవండి. చదివిన తర్వాత ఒక్కసారి రాయండి. రాకుండా ఎందుకు ఉంటుందో చూడండి. అవతల వాళ్ళు ఈ పీఠంలో చదువుకున్న వాళ్ళు ఒక్క తప్పు చదివేరు అని అనిపించుకోకుండా ఉండాలని గురువు గారి కోరిక. మనసు ఎక్కడో పెట్టుకొని చదువుకునే కంటే
మనసుని భగవంతుడి మీద పెట్టి, మాటని భగవంతుడి మీద పెట్టి, చేసే క్రియని భగవంతుడి మీద పెడితే తప్పనిసరిగా మీరు కూడా మీ గురువు గారు అంటే పెద్దవాళ్ళు అవుతారు. ఈరోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే హైదరాబాద్ రావడం, ఆచార్యని సేవించుకోవడం, తర్వాత మా కిషోర స్వామిని ఈరోజు దర్శించుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇలాంటి వాళ్ళు జిల్లాకు ఒక్కళ్ళు పుట్టాలని భగవంతుడు కోరుకుంటున్నారు. జిల్లాకు ఒక్కళ్ళు ఉంటే చాలు. ప్రతి జిల్లాలో సంప్రదాయాని కోసం సమయాన్ని, శక్తిని వినియోగించగలిగే వారు తయారవ్వాలంటే వేరే ఎవరు తయారవ్వలేదు. వారు పోసిన ఈ ఊపిరి మీరు తీసుకుని సమాజంలో మీరు కూడా వారిలాగా తయారైతే సంవత్సరానికి 30 మంది చొప్పున తయారయ్యారనుకోండి, జిల్లాకు ఒకటేంటి, ప్రతి జిల్లాలో మండలానికి ఒకరు తయారవుతారు మీలాంటి వాళ్ళు. అది ఈరోజు మా దగ్గర నేర్చుకోవాలని ఉంది, కానీ ఇదేం పెడుతుందండి అనుకోకండి. ఈరోజు సమాజానికి ఆహారం ఇచ్చిన, ఆనందం ఇచ్చిన యజ్ఞయాగాదుల వల్లే, ఆధ్యాత్మిక చింతన వల్లే అని ప్రపంచం అంతా నమ్ముతోంది కాబట్టి ఒబామా లాంటి వాళ్ళు కూడా ఆంజనేయ స్వామి ప్రతిమని జేబులో పెట్టి తిరుగుతున్నారు. అవునా కదా? చూసారా మీరు ఎప్పుడైనా? వాళ్ళనే మార్చేసిందంటే మన సంప్రదాయం ఎంత గొప్పది, సంస్కృతి ఎంత గొప్పది. అది మీరు తెలుసుకోండి. వాటి గురించే మాట్లాడుకోవడానికి పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా మీరు ఎంసెట్ సీట్ కోసం ప్రయత్నించే పిల్లలు వాళ్ళ చదువును ఎలా చదువుతారో మీరు ఒక్కడైనా నలుగురైనా ఎంతమంది ఉన్నారనేది కాదు, ఈ కూర్చున్న ముగ్గురు కలిసి సంప్రదాయం గురించి ఒక్క సంవత్సరం మాట్లాడుకుంటే మీరు జీవితంలో మళ్ళీ మర్చిపోలేరు. మీ వయసులో ఏ ముద్ర పడుతుందో ఆ ముద్ర కరెక్ట్గా ఉంటుంది. చెట్టుకి వేళ్ళ మీద నీళ్ళు పోస్తామా, కొమ్మ నీళ్ళు పోస్తామా? ఎక్కడ పోయాలి? చక్కగా భూమిలో ఉన్న వేళ్ళ మీద నీళ్ళు పోయాలి కదా. మీరు ఇప్పుడు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడు మీకు పోసిన నీళ్లు పెద్ద వృక్షం అయిన తర్వాత ఆ వృక్షానికి ఏమైనా నీళ్ళు పోస్తున్నారా? మీకు ఇప్పుడు పడే జలం అంతా కూడా మీ మనసుల్లో, హృదయంలో పడుతుంది. ఇప్పుడు పడిన నీళ్లు మీకు పెద్ద మొక్క ఎలా అయితే, అంటే చిన్నప్పుడే చిన్న మొక్కగా ఉన్నప్పుడే వేళ్ల మీద నీళ్లు పోసి తడిస్తే ఎలా పెద్ద వృక్షం అయ్యాక నీళ్లు పోయక్కర్లేదో, మీకు పెద్ద అయ్యాక ఇంకెవ్వరు ఏం చెప్పక్కర్లేదు. ఈ వయసులో మీకు పోసిన ఈ ఆధ్యాత్మిక జలం మిమ్మల్ని వటవృక్షాలాగా తయారు చేస్తుంది. ఇది మీరు అనుకుంటున్నారు ఇవాళ, ఏదో మా నాన్న ఇక్కడ పెట్టేశారు, నేను ఎందుకు ఇది చదవాలి అని అనుకుంటున్నారా? కావాలని చదువుకుంటున్నారు? ఇది కావాలి. ఇప్పుడు శ్రీభాష అప్పలాచార్య స్వామి, సముద్రాల రంగరామానుజాచార్య స్వామి, అలాంటి మహనీయులు క్రీడాంబి రామానుజాచార్య స్వామి, వాళ్ళ పేర్లు ఇప్పుడు అందరూ ఎలా వినిపిస్తున్నాయో మీ పేర్లు కూడా అలాగే వినిపిస్తాయి. కేవలం మంత్రం నేర్చుకోవడం ఒకటే కాదు మీరు చేయవలసింది. రామానుజుల వారి కథని మీరు తెలుసుకొని ఒకళ్ళు ఇంకొకళ్ళతో రోజుకొక గంట చెప్పుకోండి, ప్రవచనాలు చెప్పడం నేర్చుకోండి. అవతల వాళ్ళ మనసును ఆకట్టుకుందాం. మనం ఒకళ్ళం 1000 మంది అయ్యి రామానుజ సహస్రాబ్దికి మన వంతు సేవ రామానుజుల వారు మనకు అనుగ్రహించినంత వరకు మనం చేద్దాం. మీ అందరినీ చూడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వచ్చేలాగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తూ చేస్తున్నాం.